వైసీపీకి దెబ్బ మీద దెబ్బ, ఒకే రోజు వరుస షాకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకే రోజు పలువురు రాజీనామాలు ప్రకటించడంతో పార్టీకి వరుసగా షాక్లు తగిలాయి. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవిని కూడా త్యజించారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు. అదే రోజు చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కూడా తన పదవికి రాజీనామా చేసి ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. ఆయనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గడంతో వైసీపీకి మరో దెబ్బ తగిలింది. ఈ పరిణామాలు 2024 ఎన్నికల అనంతరం పార్టీ నుంచి వైదొలిగిన ఇతర నేతల గుమిగూడికే భాగమవుతున్నాయి. ఈ పరిణామాలు 2024 ఎన్నికల అనంతరం పార్టీ నుంచి వైదొలిగిన ఇతర నేతల గుమికూడే భాగమవుతున్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, అవంతి శ్రీనివాస్ వంటి కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. స్థానిక సంస్థల నుండి గెలిచిన కౌన్సిలర్లు, మేయర్లు కూడా ఇతర పార్టీల్లో చేరిపోవడంతో వైసీపీ ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతోంది. తాజా రాజీనామాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.